నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. రాష్ట్రంలోని అతిపెద్ద భూ కబ్జా అనంతపురం రూరల్ పాపంపేటలో జరుగుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా ఇక్కడి 3,300 కోట్ల రూపాయలు విలువైన 550 ఎకరాల సోత్రియం భూములపై కూటమి నేతలు కన్ను పడిందంటున్నారు స్థానికులు. అనంతపురం నగరంలో కలిసిపోయిన పాపంపేట భూములకు మంచి డిమాండ్ ఉండడంతో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రతినిధి అలాగే బంధువులు అనుచరులు రంగంలోకి దిగి వాటిని చెరబెడుతున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. పాపంపేట భూములతో సంబంధం లేని ఎప్పుడూ 68 ఏళ్ల కిందట విక్రయించిన రాచూరి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కుమారుడు వెంకట కిరణ్తో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నట్లు సమాచారం. ఈయన వద్ద ఎలాంటి సెటిల్మెంట్ పట్టాలేదు. వాస్తవంగా అయితే ఎక్కడైనా వీరి భూములు మిగులుగా ఉన్నప్పటికీ నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలేని కారణంగా అవి ప్రభుత్వ భూములు అవుతాయి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత ఏడాది అక్టోబర్ నుంచి రాచూరి వెంకట కిరణ్తో ఒక్కొక్కటిగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. మెజార్టీ డాక్యుమెంట్లలో పరిటాల సునీత బంధువు కె వెంకట చౌదరి పేరు ఉండడం మరింత చర్చకు దారితీసింది. ఇక ఇప్పటిదాకా 45 డాక్యుమెంట్లను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఇలా జీపీఏ చేసుకున్న భూముల విలువ 450 కోట్ల రూపాయలకు పైమాటే. మొత్తం 550 ఎకరాల్లోనూ పాగా వేయాలని చూస్తూ ఎక్కడికెక్కడ హెచ్చరిక బోర్డులు నాటారు. ఈ వ్యవహారంలో ఇక్కడ ప్రజాప్రతినిధికి అమరావతి నుంచి చిన్నబాబు అభయం ఇచ్చినట్లు తెలిసింది. కాగా 550 ఎకరాల్లో ప్రజా అవసరాల కోసం 40% అంటే 220 ఎకరాలు పోగా 330 ఎకరాలు మిగులుగా ఉంటుంది. వీటి విలువ ఎకరా సగటున 10 కోట్లకు పైనే ఉంది. ఇక ఈ లెక్కన 330 ఎకరాలకు 3,300 కోట్లు అవుతుంది. జీపీఏ రాయించుకున్న వారంతా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అస్మదీయులే. ఈ డాక్యుమెంట్లను అడ్డు పెట్టుకొని ముందుగా ఖాళీ స్థలాలపై పడుతున్నారు. చాలా చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. నెమ్మదిగా తమ నివాసాలపైన వాలుతారనే భయం ఈ ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. విలువైన తమ భూములను అధికార బలంతో కాజేస్తారని వీరు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వీరి ఉద్దేశాలను ప్రచారంలో పెట్టడంతో ఏ క్షణం ఎవరి ఆస్తి దొంగ రిజిస్ట్రేషన్ అవుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఇక అక్రమాలకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సహకరిస్తున్నారు. పాపంపేట పొలంలోని సోత్రియం భూములన్నింటికీ నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు ఉన్నాయి. ఇవేవి చూడకుండానే 1952, 1956 తన తండ్రికి హక్కుగా వచ్చిన భూముల డాక్యుమెంట్ల ఆధారంగా రాచూరి వెంకట కిరణ్ జీపీఏ చేసిన రిజిస్ట్రేషన్ అధికారులు సహకరించారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. పైగా అప్పట్లో పైమసీ నెంబర్లుగా ఉన్న భూములను ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్ల ఆధారంగా జీపీఏ చేయించడం గమనార్హం. ఇందులో ఓ సబ్ రిజిస్టర్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కబ్జా చేసేందుకు జీపీఏ చేసుకున్న భూముల్లో 70% దాకా కమ్మ, వైశ్య సామాజిక వర్గాలకు చెందినవే కావడం గమనార్హం. పాపంపేట 68-1 సర్వే నెంబర్లో 6.76 ఎకరాలు, 39లో 1, 39లో 2, 2.30 ఎకరాలు, 36లో 2 ఎకరాలు, 66లో 2.30 ఎకరాలు, 42.2లో 1.30 ఎకరాలు, 43/2లో ఎకరం, అలాగే 36/1.42 ఎకరాలు, అలాగే ఎకరం 1లో, అలాగే 38.5లో 44 సెంట్లు, ఇక 74లో 17.5 సెంట్లు, సర్వే నెంబర్ 1లో 60 సెంట్ల భూమి ఉన్నట్లు సమాచారం. గతంలో శేషగిరిరావు అనే వ్యక్తికి పాపంపేటలో 932.52 ఎకరాల సోత్రియం భూములు ఉండేవి. అనంతపురం నడిమి వంక నుంచి అటు కళ్యాణ్ దుర్గం రోడ్డు, ఇటు బళ్ళారి రోడ్డుకు ఇరువైపులా ఈ పొలాలు ఉన్నాయి. శేషగిరిరావు నుంచి 1879లో కట్టమంచి వెంకటరావు, ఆయన నుంచి 1910లో గొల్లపల్లి లక్ష్మీ నరసింహశాస్త్రి భూమిని కొన్నారు. అమ్మినది పోగా 1952లో లక్ష్మీ నరసింహశాస్త్రి కుటుంబ సభ్యులు బాగా పరిష్కారం చేసుకున్నారు. ఇందులో గొల్లపల్లి శంకరయ్య, గొల్లపల్లి సీతారామయ్యకు పావు వంతు, రాచూరి వెంకటరామశాస్త్రి, రాచూరి సుబ్రహ్మణ్యంకు ముప్పావు వంతు దక్కింది. అంటే రాచూరి కుటుంబానికి 550 ఎకరాలు, గొల్లపల్లి కుటుంబ సభ్యులకు 209.60 ఎకరాలు వచ్చాయి. తమ వాటా 550 ఎకరాలలో విక్రయించిన భూములు పోను మిగిలిన 222 ఎకరాలు 1956లో రాచూరి కుటుంబ సభ్యులు భూ పరిష్కారాలు చేసుకున్నారు. ఇక రాచూరి వెంకటరామశాస్త్రి, రాచూరి సుబ్రహ్మణ్యం
చెరో 12 ఎకరాలు రాసుకొని మిగతా 200 ఎకరాలను ఉమ్మడిగా పెట్టుకున్నారు. దీంట్లో 116.41 ఎకరాలను 1957లో 14 మందికి విక్రయించారు. వీరంతా ఉమ్మడిగా కొన్నారు. 1960లో ఈ 14 మంది బాగా పరిష్కారాలు చేసుకున్నారు. 1968వ సంవత్సరం నుంచి నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీసర్ ద్వారా పట్టాలు పొందారు. ఇక పైమసి నెంబర్లుగా ఉన్న ఈ భూములకు సెటిల్మెంట్ సమయంలో సర్వే నెంబర్లు కూడా ఇచ్చారు. ఇక ఈ 14 మందే కాదు, అప్పటికే రాచూరి, కొండపల్లి కుటుంబాల నుంచి కొన్నవారు భూములన్నింటికి నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు తెచ్చుకున్నారు. తర్వాత అమ్మకాలు జరుగుతూ భూములు చేతులు మారుతూ వచ్చాయి. ఇంకా వారి వద్ద మిగులు ఉంటే ఖచ్చితంగా నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు పొంది ఉండాలి. కానీ వారి వారసుల వద్ద అలాంటి పట్టాలేవీ లేవు. ఈ మొత్తం దందాలో రాప్తాడు ప్రజాప్రతినిధి మనుషులు గొల్లపల్లి కుటుంబానికి వాటాగా వెళ్లిన భూములకు సైతం రాచూరి వెంకటగిరితో జీపీఏ చేయించుకొని బోర్డులు నాటడం గమనార్హం. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు షెడ్యూల్డ్ ప్రాపర్టీ ఇది మున్సిపాలిటీలో ఉందని తేల్చి చెప్పగా ఆ షెడ్యూల్డ్ ప్రాపర్టీ అది మున్సిపాలిటీలో కాదు పాపంపేట గ్రామంలో ఉందని ఆ షెడ్యూల్డ్ ప్రాపర్టీని మార్చడానికి ఎంఆర్ఓ ఎవరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసా, జడ్జి అని ప్రశ్నించడం జరిగింది. ఒక అవినీతి పరుడు రెవెన్యూ ఆఫీసర్గా ఉంటే, ఒక అవినీతి పరుడు ప్రజాప్రతినిధిగా ఉంటే, ఒక అవినీతి పరురాలు ప్రజాప్రతినిధిగా ఉంటే ఎటువంటి నేరాలు ఘోరాలు చేయొచ్చునో ఈరోజు మనమందరం కూడా గమనిస్తా ఉన్నాం జరుగుతున్న సంఘటనలు బట్టి. ఏ పరిటాల కుటుంబం అయితే 1995-96 ప్రాంతంలో మేదరవాన్ల కొట్టాలను కూల్చి ఆడ ఒక తమ భవంతిని షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని నిర్మించుకున్నారో, పరిటాల రవీంద్ర హయాంలో ఆర్యవైశ్యులను బెదిరించుకొని తక్కువ ధరకు భూమి కొని ఇల్లు కట్టుకున్నారో పరిటాల రవీంద్ర హయాంలో, కృష్ణాభవన్ శాంతి థియేటర్ పక్కన అన్నదమ్ముల పంచాయతీలో తలదూర్చి నామమాత్రపు ధరకు భూమి కొట్టేసి పెద్ద ఎత్తున కాంప్లెక్స్ కట్టుకున్నారో, అదే పరిటాల కుటుంబం తమ వారసత్వాన్ని, తమ విధానాన్ని మళ్ళీ అవలంబించింది, ప్రకటించుకుంది. ఈరోజు వారి వారసులు చేపట్టినటువంటి దురాక్రమణ చర్య ఇది. 68 సెంట్లు ఆక్రమించుకొని సోత్రియందారులకు నామమాత్రపు ధర చెల్లించి అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదల ఇల్లు కూల్చి ఒక పెద్ద ఎత్తున ఒక కాంప్లెక్స్, ఒక ఆసుపత్రి నిర్మాణం చేయాలనేటువంటి, ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్ నిర్మాణం చేయాలనేటువంటి ఒక స్వార్థపూరితమైన విధానము ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారికి ఉండడం వల్లనే ఇంతటి దుర్గతి ఈరోజు ఈ పేదలకు పట్టిందని తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఆమెలో చిత్తశుద్ధి ఉండింటే కనీసం ఆ ప్రాంతానికి వాళ్ళని పరామర్శ చేసిండొచ్చు. నిజంగా ఆమెకి చిత్తశుద్ధి ఉండింటే దానికంటే ముందు ఇల్లు కూల్చడానికి ముందే స్థానిక ప్రజలు మాకు నోటీసులు వచ్చినాయని ఆమెను సంప్రదించినప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పుకుంటున్న వాళ్ళని పిలిపించి మాట్లాడిండొచ్చు. లేదా ఇంకా నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఇంకా ముందుకు పోయి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఒక మాట చెప్పినాడో, నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు మీ ఇళ్ల జోలికి ఎవడో రాలేడు అని ఆ రోజు ఒక మాట చెప్పినాడో, ఆ ప్రకారం నిలబెట్టుకున్నాడో, అదే విధానంలో కలెక్టర్ దగ్గర కూర్చొని తమరు ఏం అఫిడవిట్ ఫైల్ చేశారో దాన్ని కట్టుబడి మన వాదనలు వినిపించాలనేసి కలెక్టర్ దగ్గర చెప్పిండొచ్చు, లేదా అడ్వకేట్ జనరల్ దగ్గర కూర్చొని చెప్పిండొచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ ఫోన్ లైన్లో ఉన్నారు. నాగకిషోర్, అనంతపురం జిల్లా శివార్లో సోత్రియం భూములు కబ్జాలు చేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఒక గొప్ప మనం చూస్తున్నాం, ప్రధానంగా రాప్తాడు వైసీపీ ఇన్ఛార్జ్ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా దీని వెనకాల పరిటాల అనుచరులు ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారనేసి చెప్పుకొస్తున్నారు. ఎవరు ఆ నేతలు, ఎవరు భూ కబ్జాలకు పాల్పడ్డారు, ఏంటి అప్డేట్? మనోజ్, థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు భూ కబ్జాలు ఉన్నాయో, ఈ భూ కబ్జాల్లో అనంతపురంలో జరుగుతున్నటువంటి భూ కబ్జా అతి పెద్ద భూ కబ్జాగా కూడా
పేర్కొనవచ్చు. కనీ విని ఎరగని రీతిలో ఏకంగా 3,300 కోట్ల రూపాయల విలువైనటువంటి 550 ఎకరాల సోత్రేం భూములపై కూటమి నేతల కన్ను పడిందంటూ కూడా అనంతపురంలో స్థానికంగా చర్చ అయితే నడుస్తా ఉంది. ఇక్కడ ఏదైతే పాపాయంపేట అనేది ఉందో, ఈ పాపాయంపేట అనేది రూరల్ విలేజ్ గా ఉండేది. ఇప్పుడు అది అనంతపురంలో కలిసిపోవడంతో అమాంతం ఈ పాపాయపేటలో భూములకి రెక్కలు వచ్చేసాయి. సో ఈ నేపథ్యంలోనే ఆ పాపాయపేటలో ఉన్నటువంటి భూముల మీద కొంతమంది టీడీపీ నేతల కన్ను పడి ఇష్టానుసారం దోపిడీ జరుగుతుందంటూ కూడా స్థానికంగా అయితే ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. పాపంపేట భూముల్లో సంబంధం లేని ఎప్పుడు 68 ఏళ్ల కిందట విక్రయించినటువంటి రాచూరి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కుమారుడు వెంకట కిరణ్ జనరల్ తోటి పౌర పటాన్ని రాయించుకొని ఈ భూ కబ్జాలకి తెరలేపారు అంటూ కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. గత ఏడాది భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకొని దాదాపుగా 45 డాక్యుమెంట్లను కూడా సిద్ధం చేసేసి మొత్తం కూడా జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని సిద్ధం చేసుకొని 450 కోట్లకి పైమాటగా ఉన్నటువంటి ఆస్తుల్ని కబ్జా చేశారని చెప్పేసి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ అనంతపురం జిల్లాలో చర్చగా నడుస్తా ఉన్నాయి. ఇంకో పక్క చూసుకున్నట్లయితే 550 ఎకరాల్లో పాగా వేయాలి అని చెప్పి ఇప్పటికీ అక్కడ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీని అంతటిలో కూడా ప్రధానంగా పరిటాలకు సంబంధించి పరిటాల సునీత వాళ్ళ బంధువు ఎవరైతే ఉన్నారో వెంకట్ చౌదరి పేరుతోటి ఉన్నటువంటి దీంట్లో పరిటాల వాళ్ళ ప్రమేయం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సూర్యప్రకాష్ కూడా తీవ్ర ఆరోపణలు అయితే చేయడం కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే నేను అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడ ఎవరు కూడా మీ ఇళ్ళని టచ్ చేయలేరని చెప్పి నేను చెప్తాను, కానీ ఇప్పుడు నా అధికారం కోల్పోయిన తర్వాత మొత్తం పరిటాల వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మొత్తం భూములను కూడా కబ్జా చేస్తున్నారంటూ కూడా సూర్యప్రకాష్ అయితే ఘాటుగా కూడా హెచ్చరించడం జరిగింది. ఇంకో పక్క దీనికి సంబంధించి అమరావతికి సంబంధించి చిన్నబాబు ప్రమేయం ఉందంటూ కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ 550 ఎకరాల్లో ప్రజా అవసరాల కోసం 40% 220 ఎకరాలు పోగా 330 ఎకరాల్లో ఎకరా 10 కోట్లకు పైగా ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేశారు. 3,300 కోట్ల రూపాయలు వాల్యూ చేసిన భూముల్ని కబ్జా చేశారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గం మీద అయితే వస్తా ఉంది. ఇక్కడ ఖాళీ స్థలాల పైన చాలా చోట్ల హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసి నెమ్మదిగా తమ నివాసాల పైన కూడా వాళ్తారు అన్నటువంటి భయం అయితే ప్రజల్లో క్రియేట్ అవుతుందంటూ కూడా ఒక వాదన అయితే వినిపిస్తా ఉంది. ఇంకో పక్క అక్రమార్కులకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సహకరిస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. పాపంపేట పొలంలోని సోత్రేం భూములన్నింటినీ నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు ఉన్నాయని ఇవేవి చూడకుండానే 1952-56లో తన తండ్రికి హక్కుగా వచ్చిన భూములు డాక్యుమెంట్ల ఆధారంగా రాచూరి వెంకట్ కిరణ్ జీపీఏ చేసిన రిజిస్ట్రేషన్ అధికారులు సహకరించారంటూ కూడా ఆరోపణలు అయితే వినపడతా ఉన్నాయి. ఇంకో పక్కన పెద్ద ఎత్తున దీంట్లో డబ్బులు కూడా చేతులు మారాయని చెప్పి ఆరోపణలు వినపడతా ఉన్నాయి. ఇదంతా చేయడానికి ఒక సబ్ రిజిస్ట్రార్ కూడా కీలక పాత్ర పోషించారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. మనోజ్. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.